ప్రియమైన తమ్ముడు, ఉన్నత శిఖరాలకు ఎక్కుతున్నావా? ఆత్మీయతలో ఉన్నత శిఖరాలకు ఎక్కుతున్నావా? నీ ప్రార్థన అనుభవం పెరుగుతుందా? దేవుని ప్రేమించే అనుభవాలు నీ జీవితంలో వర్ధిల్లుతున్నాయా? దేవుని కోసం పనిచేసే విషయంలో ఇంకా అభివృద్ధి చెందుతున్నావా? దేవుని కోసం రోషం కలిగి జీవిస్తున్నావా? దేవుని కోసం పరితపిస్తున్నావా ఆయన సన్నిధి కొరకు? లేకపోతే రోజు రోజుకి తగ్గిపోతున్నావు? నీ ఆత్మీయత రోజు రోజుకి తగ్గిపోతుందా? నీలో ఉన్న వేడి రోజు రోజుకి చల్లారిపోతుందా? మొదటి ప్రేమను విడిచిపెట్టేసి లోకం వైపుకి ఆకర్షించబడుతున్నావా? ఒక దేమా వలె. దేమా ఏం చేశాడు? ఇహలోక స్నేహాన్ని స్నేహించి పౌలు గారిని వదిలేశాడండి. ఎంత విచారం అండి! పౌలు గారిని వదిలేయటం ఏంటండి? దేవుని సేవకుడిని వదిలేయటం ఏంటండి? పౌలు గారు మామూలు సేవకుడా? పౌలు గారు ఎంత రోషం కలిగినటువంటి దేవుని సేవకుడు. అనేకమైన మిషనరీ యాత్రలు జరిగించినటువంటి పౌలు గారితో వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉండటం అనేది దేమాకి లైఫ్ టైం అచీవ్మెంట్ కాదా అది? అలాంటి పౌలు గారిని వదిలేసి తెస్సలోనికి వెళ్ళిపోయాడట. ఏ స్నేహం బాగా అనిపించిందట? లోక స్నేహం. అంటే దైవ సేవకులతో ఉన్నటువంటి స్నేహం అతనికి ఎక్కస్ అయిపోయింది. లోక స్నేహం ఎంతగానో ఇష్టమైంది. ఏం సాధించాడు దేమా? ఏం సాధించాడు? తన జీవితంలో ఆశీర్వాదం పొందుకున్నాడా? మరలా తెస్సలోనికి వెళ్ళిపోయాడు. లోకంలో జారిపోయాడు దేమా. బాధపడ్డాడు అపోస్తలుడు పౌలు. అప్పుడు దేవుడు మరి దేవునితో సహవాసాన్ని వదిలేద్దండి. చిన్న చిన్న కారణాలను బట్టి దేవుని సేవకుడితో సహవాసము, దేవునితో సహవాసం వదిలేసుకుంటే నష్టపోయేది నువ్వే. పౌలు గారు ఏమీ నష్టపోలేదు. నష్టపోయింది ఎవరు? దేమాయ నష్టపోయాడు.